విషబీజంలో ఆ బీజం కింద ఉన్నటువంటి అనేకమైనటువంటి జనాంగాలు తరతరాలుగా ఎటువంటి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు హరిజనులను మీరు స్వతంత్ర ఉద్యమంలో చేర్చుకోనండి, దే ఆర్ అన్టచబుల్స్. మీరు నమ్ముతారు నమ్మరు, మహత్ యాక్టివిటీలో 1927 జూన్ చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే, ఇప్పుడు మన సుబ్బారావు గారు చెప్పినట్టు దే విల్ నాట్ ఫీడ్ ద రీడింగ్ ఆఫ్ హిస్ ఐడియాలజీ. అందులో చెప్తారు, హైకోర్టు బాంబే హైకోర్టులో విల్ఫోర్డ్ ఫీడ్ అని ఆయనని ఇంకొక ఆయన ఇద్దరు డబుల్ మ్యాన్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తుంది. ఇస్తే అందులో చెప్తారు, దే హ్యావ్ నాట్ ఎనీ నేమ్ ఫర్ ద దళిత్స్, దేర్ ఈస్ నో నేమ్, దే వర్ మెన్షన్డ్ యాజ్ అన్టచబుల్స్. ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని ఒక జడ్జిమెంట్లో, ఒక డబుల్ మ్యాన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక మనుష్యులుగా బతికేటువంటి మనుషులకు వారిని ఏమెట్టి పిలవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన దేశంలో ద జడ్జెస్ కాల్ దెమ్ యాజ్ అన్టచబుల్స్. ఇట్ ఈస్ వెరీ పిటీ ఫర్ అవర్ హిస్టరీ. అంబేద్కర్ గారు ఒక ప్రాంతానికి, కాలానికి, వర్గానికి చెందిన వ్యక్తి కానే కాదని అందరూ ఇప్పుడు చెప్పున్నారు. అంబేద్కర్ గారు అంటే చైతన్యం, అన్యాయాన్ని ప్రశ్నించే చైతన్యం, వివక్షను ప్రశ్నించే చైతన్యం, జ్ఞాన సంపార్జనకు పిలుపునిచ్చే చైతన్యం. రాజకీయ ప్రశస్తి మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం ఉన్నప్పుడు మాత్రమే మన దేశ ప్రజలు సౌభ్రాతృత్వంతో సుఖ శాంతులతో నడమిల్లుతారని చెప్పి చదువు సమీకరించు పోరాడు అని విద్యార్థులకు పిలుపునిచ్చి, జ్ఞానంతో చేసే పరిశోధన ఏదైనా కానీ మనకు ఫలితాన్ని ఇస్తుంది, జ్ఞానం లేకుండా చేసే ఏ ప్రయాణమైనా దిశ లేని నిర్దిష్టమైన ప్రయాణమే అవుతుందని చెప్పి, ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత అత్యున్నత స్థాయిలో ఎంత ఎడ్యుకేట్ అయినప్పటికీ కూడా తన లైబ్రరీలో తను డిసెంబర్ 6, 1956 పరమపదించేంత వరకు కూడా దాదాపుగా 50,000 పైన పుస్తకాలని మెయింటైన్ చేసి, ఆ పుస్తకాల ద్వారా జ్ఞాన సముపార్జన అనేది మనకి చదువుకోవాలి. చదువుతో మాత్రమే జ్ఞానం, విజ్ఞానం అనేది వస్తుంది. ఎన్నో రకాలుగా మన మాటలు చెప్పడం చాలా తేలిక. వాక్శుద్ధి అనేది మాటలకు ఉండాలి. మనం ఏం చేస్తున్నామో, మనం చెప్పిన మాటలను మనం తూచా తప్పకుండా మనం పాటిస్తున్నామా లేదా. అంబేద్కర్ గారు ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి, ఫోటో వేసి, నివాళులు అర్పించి, మీటింగ్ పెట్టి, భోజనం చేసి వెళ్ళడం అనేది కానే కాదు ఉద్దేశం. ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలను మనం ఇనుమడింప చేసుకుని వాటిని ఫాలో అయితేనే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. దానిలో ఒక మనిషిని మనిషిగా ఎలా చూడాలి, ఒక మనిషిని మనిషిగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం. 2 సిద్ధాంతాలని, హేతువాదం, మానవత, 2 సిద్ధాంతాలని నమ్మి ఆయన మనకి ఇంత చక్కటి జీవించిన 65 సంవత్సరాల్లో మనకి ఎంతో ఫలితాన్ని, ఫలవృక్షాన్ని, ఆ ఫలితాన్ని, ఫ్రూట్స్ని మనకి రాజ్యాంగం ద్వారా, వివిధ సిద్ధాంతాల ద్వారా ఇచ్చి, బౌద్ధ మతాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి మనకి విడిచిపెడితే మనం దాన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నాం, మనం దేన్ని పట్టుకుని వేలాడుతున్నాం, దేనికోసం పరుగు పెడుతున్నాం, మనకి ఇచ్చిన ఈ క్షణాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు అని చెప్పి మనము దాన్ని ఆచరిస్తూ మనం చేయగలిగిన పని మనం చేస్తున్నామా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎప్పుడు ఒకటి ఉంటే ఇంకో దానికోసం ఎందుకు పరిగెడుతున్నాం. జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, స్టాఫ్ మెంబర్స్, సపోర్టింగ్ స్టాఫ్, దే ఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్, నోబుల్ ఇన్స్టిట్యూషన్. మనందరం కనుక కలిసిమెలిసి పనిచేయకపోతే ఏ వ్యక్తికి కానీ మన సంస్థకు కానీ ఎలాంటి పేరు వస్తుందో మీ అందరికీ తెలుసు. నేను పదే ప్రతిసారి చెప్తాను, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత యాజిన్ ఒక పుట్టింట్లోకి వెళ్ళి పాటు చేశాను, ఇంట్లో అమ్మ ఇది అన్నట్లుగా పని చేసుకునేలాంటి వాతావరణాన్ని నాకు కల్పించారు. నేను ఇంత బాగా పని చేస్తున్నాను అంటే దేనిలోనే ట్రాన్స్పరెన్సీ మనం మెయింటైన్ చేయాల్సింది, అంతే. ఏదైనా చేయండి, ట్రాన్స్పరెన్సీ. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఈ రోజు బార్ అసోసియేషన్ లో
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గంధం సునీత గారు చీఫ్ గెస్ట్గా అత్యంత ఉత్సాహభరితంగా మేమందరూ జరుపుకోవడం అయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మేమందరూ కూడా పాటిస్తామని, అవి వారి ఆశయాలు పాటించి వాటిని ఫాలో అవడానికి అందరూ ప్రయత్నం చేస్తారని అందరూ ప్రతిజ్ఞ పూనాం. రమేష్, భారత స్టేషన్ జనరల్ సెక్రటరీని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలకు ఈరోజు మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి శ్రీమతి గంధం సునీత గారి ఆధ్వర్యంలో జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అనే సౌదాల మీద ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి ప్రధాన వ్యక్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన జన్మదినం సందర్భంగా మనం స్మరించుకోవటం, ఆయన ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని కోరుతూ ఈరోజు అనేక మంది వక్తలు బిఆర్ అంబేద్కర్ గారి విధి విధానాలను, ఆయన ఆలోచన విధానాలను న్యాయవాదులందరికీ సవివరంగా తెలియజేస్తారు. మేము కూడా భారత అసోసియేషన్ నుండి, అలాగే భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే మా కమిటీ ఆధ్వర్యంలో ఇది యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి అడ్వకేట్స్ అందరూ కూడా దానిపై శ్రద్ధగా ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం అందించాలనే దృక్పథంతో ప్రతిజ్ఞ చేసుకోవడం జరిగింది. కంపల్సరీ అందరూ కూడా దాని గురించి ఫైట్ చేస్తారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘన నివాళులు కూడా అర్పించారు.